హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న తీసిన వీడియో అండి. అంటే దీనికి ముందు నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, మొక్కలు నాటుతున్నాం అనేసి. అప్పుడు తీసిన వీడియో అనమాట. అంటే మామూలుగా షార్ట్ వీడియో అనేది ముందు పెట్టాను. ఆ వీడియోకి అయితే చాలామంది లైక్ చేశారండి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారనమాట. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలా సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు తర్వాత లైక్ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఆ రోజైతేనే. ఇంకా ఫుల్ వీడియో అయితే తీసాను, కానీ పెట్టడానికి అయితే ఖాళీ లేదండి ఇంట్లో నాకు. అంటే మొక్కలు నాటుతున్నాం కదా అనేసి ఇంకా వీడియో అయితే పెట్టడానికి అసలు అవ్వలేదన్నమాట. ఇంక ఈరోజు ఖాళీ అయింది కదా అనేసి వీడియో అంతా ఇలాగ ఎడిటింగ్ చేశాను. తర్వాత ఇంకా పని చేస్తున్నారు కదా, వాళ్ళకైతే టీ తీసుకెళ్తున్నాను అనమాట. ఇదంతా మా చేలోకి వెళ్ళే దారండి. ఇది చూస్తున్నారు కదా. ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను, మళ్ళీ సరదాగా ఇంకా మా తోవంతా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ బోర్ చూపించాను కదండి. ఒకప్పుడైతే ఈ బోర్కి మంచినీళ్ళకి వచ్చేవారు. ఇక్కడికి చేలో నుంచి మంచినీళ్ళు తీసుకెళ్ళేవారు అండి మేమైతేనే. ఇంకా ఇదంతా కూడా మా ఊరు వాళ్ళేనండి. చేలయ్యని ఇక్కడ పాకు ఉండేదన్నమాట. మా ఊరోళ్ళదే పాక తీసేసి ఇలా షెడ్ కట్టారు. బాగుందండి షెడ్ అయితేనే. ఇంక పాకలకు బదులు చక్కగా ఇలా షెడ్లో వేసుకుంటేనే బాగుంటాయి గేదెలకు అదిని. అయితే రోడ్డు వైపు కూడా దారి ఉందండి. మాకు ఎక్కువగా చేలోకి ఈ తోవే అలవాటు. తర్వాత ఏంటంటే చేనుకి దగ్గరగా ఉంటుంది ఈ తోవ. కావాలనుకుంటే రోడ్డు వైపు కూడా వెళ్తాం అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా రావడం అయితే ఈ తోవగా వస్తాం మేము. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా పచ్చగా ఉందండి. అలాగే ఇప్పుడు నూజేలు కూడా చక్కగా పువ్వు వచ్చాయి కదండి. అంటే నూజేలు ఇంత ముందే వేసారు. నూజేళ్ళు చక్కగా మొక్కలు వచ్చాయన్నమాట. అందంగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా సరే నువ్వు పువ్వులతోటి. ఇదంతా మేము వెళ్ళే దారి అనమాట. ఎక్కడికక్కడే చేలు ఉంటాయండి. లోపలికి వెళ్తే ఎక్కడికక్కడ పాకలు, చేలు, గేదెలు అన్నీ ఉంటాయండి. ఇంకా మాకైతే ఇది గెడ్డదారి అనమాట. ఈ దారినే వెళ్తాం ఇప్పుడు కూడా. ఈ దారికి వెళ్తే తిన్నగా మా చేలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఫస్ట్ నుంచి ఇదే దారి అలవాటండి. ఎక్కువగా అంటే రోడ్డు దారిని ఎందుకు వెళ్తామంటే నేల భయం అనమాట. అంటే ఎక్కువగా పాములు అవి తిరుగుతాయి కదా అనేసి భయం మీద అప్పుడప్పుడు రావడానికి కూడా కొంచెం భయపడతాం. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వచ్చేస్తాం. మళ్ళీ ఒక్కళ్ళం అయితే రాలేమండి. ఇంకా అలవాటు తప్పిపోయింది. ఎక్కువగా చేలోకి అది రాను కదా, ఇంకా అందుకనేసి రోడ్డు దారిని ఎక్కువ వెళ్తూ ఉంటాను. కానీ తోవ అయితే ఇదే దగ్గరగా ఉంటుంది మాకు. ఇంకా చేలోకి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, మామిడి చెట్లు అయినాయి. ఈ సంవత్సరం అయితే అస్సలు మామిడికాయలు అన్నాయి కాయలేదండి. అలాగే ఉండిపోయి ఒకటి రెండు చెట్లు కాసేయండి, కానీ ఇంక మేము వదిలేసాము. ఇంకా అలాగే వచ్చిన వాళ్ళు తెంపుకి వెళ్ళిపోయేవారు అనమాట. ఈ స్థలం అయితే మేము అమ్మేసామండి. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకా స్థలం అమ్మేసాం అనమాట. ఇది అమ్మితే కొనుక్కున్న వాళ్ళు దీన్ని ఇలా నీట్గా తయారు చేయించుకున్నారు. చూస్తున్నారు కదా, చుట్టూ కంచి పెట్టించారు. చక్కగా ఉండడానికి షెడ్ వేయించుకున్నారు. ఇంకా అన్ని రకాల మొక్కలు కూడా వేసుకున్నారండి. చూస్తే చాలా అందంగా కనిపించింది ఇదంతా. ఇంకా దీని వెనక వైపు ఉన్న స్థలంలోని మొక్కలు వేస్తున్నాం అనమాట. ఇంతకుముందే దున్నించామండి. దున్నించేసి 15 రోజులకు పైన అయిపోయింది. ఇంకా వర్షాలు పడ్డ తర్వాత వేద్దామనేసి ఇంక ఇప్పుడు వరకు వేయడం మానేసాం. వర్షాలు ఎలాగ పడ్డాయి కదా అనేసి నారు తెప్పించాము. ఇది జింజీర్ నారు అంటండి. అంటే ఈ నారు దొరకడం కూడా కొంచెం లేట్ అయిందిలే మాకు. లేకపోతే ఈ పాటికి ఉడుపు అయిపోవలసింది. నారు దొరక్క ఇప్పుడు వరకు లేట్ చేసామన్నమాట. ఇప్పుడైతే నారు అనేది ఇంకా వచ్చిందని చెప్పారు వాళ్ళు, నర్సరీ వాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పగానే ఇంకా తెచ్చేసి ఇంకా పనులు పెట్టి వేయించాం అనమాట. రేటు కూడా ఎక్కువేనండి. ఒక్కొక్క మొక్క 3 రూపాయలు చొప్పున పడింది. అలాగా 9,000 ఎంత నారు పడిందండి. ఇంకా ఇక్కడ ఈ మడే కాదు, ఇంకా కిందకు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీద మడి మొక్కలు నాటించేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా ఎలా ఊడుస్తున్నారో. ముందు బొరుగులతోని చిన్న చిన్న గొయ్యలు తీసుకుంటూ వెళ్ళిపోతారండి. అందులోనే కొద్దిగా నీళ్లు పోస్తారు. ఆ తర్వాత మొక్కలు ఉడుస్తారనమాట. మనమన్నా అంతే కదండి, ఇంటికాడ ఏమైనా మొక్కలు ఉడిసేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడుస్తాం కదా, అలాగే తోటలో కూడా అలాగే ఉడుస్తున్నారు.
ఇంతకుముందు అంటే పోయిన సంవత్సరం అయితే ఇదంతా నువ్వుచే నేయించానండి, కానీ దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ఇంకా మన వల్ల కాదు, ఇంకంతవరకు మనం పడలేమనేసి ఇంక ఈసారి అయితే తోటలో వేస్తున్నాను. ఇంకా ఈ సర్వీస్ తోట వేయించాం అనుకోండి, చక్కగా ఒక 4-5 సంవత్సరాల వరకు దీన్ని చూడకుండా అలా ఇంకా అవసరం లేదు, ఇంకా దీన్ని మళ్ళీ పట్టించుకోవాలి అనేసి ఇంకేం ఉండదు. దాని అంతటా అదే చక్కగా ఎదుగుతుంది. దానికి కొంచెం సదుపాయం చేసి వదిలేస్తే తోట అనేది ఒక 4-5 సంవత్సరాలకు అదే ఎదుగుతుంది అనేసి తోటలో అయితే పెట్టేసాం అనమాట. సగం వరకు అయిపోయిందండి, ఇంకా మిగతా సగం ఇంకా ఉడుసుకొచ్చేస్తున్నారనమాట. అంటే ఈ తోటలో 3 గంటల టైం అప్పుడు మొదలు పెడతారండి. ఉదయం పూట అసలు ఉడరు, అది చల్లగా ఉంటూ ఉడుస్తారు. ఎండకాస్తే ఉదయం పూట ఉడరు అనమాట, సాయంత్రం పూట ఉడుస్తారు. ఇది ఇంకా కాసేపు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అక్కడే ఉండిపోయి తర్వాత వాళ్ళతో పాటు ఇంటికైతే వచ్చేసాను. ఇంకా కింద మళ్ళీ ఉండిపోయానని చెప్పాను కదండి, అవైతే మర్నాడు ఉదయం పెట్టేశాను అనమాట. ఎందుకంటే మర్నాడు ఉదయం కొద్దిగా చల్లగానే ఉంది, మబ్బుగా ఉంది, నీరు కూడా ఉంది మళ్ళీని, చక్కగా ఉడ్డానికి కూడా బాగుంటుందని అసలు చెప్తేనే ఇంకా వచ్చేయమని చెప్పాను. ఇంకా మా వారైతే అలా తీసుకెళ్ళాడు. ఇంకా గెడ్డదారి షార్ట్కట్లో గెడ్డదారి ఉంది మాకు అని చెప్పాను కదండి, అది కాకుండా రోడ్డు దారి అనమాట. ఇది తలుపులమ్మ గుడికి ఎదారుగా ఉంటుందండి మా చేను అయితేనే. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా అలా వెళ్ళిపోతే ఆ లోపలికి మా చేలు ఉంటాయన్నమాట. ఇంకా మళ్ళీకి అయితే వచ్చేసాము, ఉడుస్తున్నారు ఇంక ఇక్కడ, అంటే మొక్కలు నాటుతున్నారు. ఇక్కడైతే నీళ్లు పోయలేదండి, ఎందుకంటే అంత బురదగా ఉంది. ఇంక అందుకని నీళ్ళు పోయకుండానే ఉడిసేసారు. నీరు లేకపోతేనే నీళ్లు పోసి ఉడుస్తారనమాట, నీరు ఉంటే అలాగే ఉడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఉదయాన్నే పని వాళ్ళు పెట్టాం కదండి, ఇంకా వాళ్ళతో పాటు కూడా ఇంకా మా వారైతే వచ్చేసారు పని చేయించడానికి అనేసి. ఇంకేం తినకుండా వచ్చేసారనేసి నేను మళ్ళీ మా వారిని ఇంటికి అయితే పంపించాను. ఇక్కడైతే నేను ఉన్నానన్నమాట కూలీలతో పాటును. చూస్తున్నారు కదా, గట్టు మీద కూర్చొని మరి చేస్తున్నానండి పని దగ్గర ఉండి. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కింద కామెంట్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.